This video is brought to you by AKSIAS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం జనరల్ ఎస్ఏలో ఖచ్చితంగా ఈసారి రావాల్సిన క్వశ్చన్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ అంశం ఏంటంటే, ఇటీవల మనం కరోనాకి సంబంధించి ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం. కరోనాకి సంబంధించి ఎలాంటి డ్రగ్స్ వార్తలో నిలుస్తూ ఉన్నాయి, అండ్ దాంతోపాటు వ్యాక్సిన్ రిలేటెడ్ ఇష్యూస్ మనం వార్తలు చూస్తున్నాము. దాంతోపాటు ప్లాస్మా థెరపీ, ఈ అన్ని అంశాలని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ మనం ఈ అంశాలన్నీ కంప్లీట్ చేద్దాం. ఏ డ్రగ్ పైన ప్రస్తుతం ఏ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఏ ఫార్మా కంపెనీ ఏ బ్రాండ్ నేమ్తో ఏ మెడిసిన్ తయారు చేస్తుంది, అవన్నీ కూడా క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ. కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటో చూడాలి. సింపుల్గా మనం రెగ్యులర్గా వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. ప్లాస్మా థెరపీ అనే పదము రెగ్యులర్గా వింటున్నాము. అలా ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇటీవల కోవిడ్-19కి సంబంధించి మనం ప్లాస్మా థెరపీ ఏ రకంగా పనిచేస్తుంది, అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే కన్వాలసెన్స్ అంటే ఏంటంటే డిక్షనరీ మీనింగ్ అయినా కానివ్వండి, మీరు గూగుల్ చేసిన దొరుకుతుంది. ఒక వ్యక్తి వ్యాధి బారిన పడి కోలుకున్నవాడు. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్, నేను ఉన్నాను, నాకు SARS-CoV-2 అంటే SARS-CoV-2 అంటే ఏంటంటే కరోనాకి కారకమైన వైరస్ SARS-CoV-2 వైరస్ అనేది నా బాడీలోకి ప్రవేశించింది. నాకు కోవిడ్-19 అనేది లక్షణాలు కనబడ్డాయి, వ్యాధి బారిన పడ్డాను. అలా కొంతకాలం వ్యాధితో నేను పోరాడుతూ బయటికి వచ్చాను. వ్యాధి లక్షణాలు లేకుండా వ్యాధి పూర్తిగా నయమైపోయింది. సో ఇప్పుడు నన్ను కన్వాలసెంట్ వ్యక్తి అంటారు. సింపుల్గా కన్వాలసెన్స్ అంటే ఏంటంటే ఒక వ్యాధి బారిన పడి బయటికి వచ్చిన వ్యక్తిని కన్వాలసెన్స్ అంటారు సింపుల్గా. సో కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అనే పదం మనకు వార్తలు నిలుస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ప్లాస్మా థెరపీ కావాలంటే ఎవరు కావాలి, కోవిడ్ బారిన పడి ఆ వ్యాధిని జయించి కోలుకున్న వ్యక్తి కావాలి సింపుల్గా. సో ఇదంతా అర్థం అవ్వాలంటే మనకు ముందుగా యాంటీబాడీ అంటే ఏంటో చూద్దాం. యాంటీబాడీ, సో సింపుల్గా చెప్తాను, ఇప్పుడు ఇదంతా ఇంటర్లింక్ చేస్తాను సింపుల్ ఒక్కొక్క అంశం చెప్పి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ అనుకోకుండా ఇతనికి ఒక వైరస్ కానీ ఏదో ఒకటి వాతావరణం నుండి తన శరీరంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించిన తర్వాత అది వ్యాధికారకంగా మారింది. అంటే సింపుల్గా దాని ద్వారా మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది ఒక రకమైన వ్యాధిని కలుగజేసింది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ప్యాథోజన్ అంటాము. ప్యాథోజన్ అంటే ఏంటండి, బయటి ప్రదేశం నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, దాన్ని ప్యాథోజన్ అంటాము. ప్యాథోజన్ అంటే మీనింగ్ ఏంటి, వ్యాధికారకం. సో ఈ వ్యాధికారకం, ఈ ప్యాథోజన్ ఏదైనా కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే వైరసే కావచ్చు, మనకు వైరల్ డిసీజెస్, రకరకాల వైరల్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు కోవిడ్ అనేది ఉంది. బ్యాక్టీరియానే కావచ్చు, ఆ ప్యాథోజన్ ఏదైనా కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, లేదా ప్రోటోజోవానే కావచ్చు. ఏదైనా సరే మన శరీరంలోకి బయటి నుండి ప్రవేశించి మన శరీరానికి లేదా మనకి వ్యాధి కారకం చేసేదాన్ని ప్యాథోజన్ అంటాము. సింపుల్గా దీన్నే మనం యాంటీజెన్ అంటాము. యాంటీజెన్ అంటే ప్యాథోజన్ ఆర్ యాంటీజెన్ అంటే ఏంటి, మన శరీరంలోకి బయట నుండి ప్రవేశించి మన శరీరంలో వ్యాధి లక్షణాలను చూపిస్తూ వ్యాధికారకంగా మారేదాన్ని యాంటీజెన్ అంటాం. ఇప్పుడు మన శరీరంలోకి యాంటీజెన్ ప్రవేశించింది. ఈ యాంటీజెన్లు చాలా రకాలు ఉంటాయి. అది వైరసే కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, ప్రోటోజోవానే కావచ్చు. ఎగ్జాంపుల్, ఈరోజు SARS-CoV-2 అనేది ఉంది, వైరస్ బయట నుండి ప్రవేశిస్తుంది, మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నాకు కోవిడ్ వ్యాధి వచ్చింది. సో కోవిడ్ కారకం ఏంటి, SARS-CoV-2 వైరస్. ఎగ్జాంపుల్, నాకు చిన్నతనంలోనే బయట నుండి యాంటీజెన్ అనేది శరీరంలోకి ప్రవేశించింది, అది నాకు పోలియోని కలగజేసింది. సో అది మనకి యాంటీజెన్. అంటే సింపుల్ చెప్పాలంటే బయట నుండి మన శరీరంలోకి ప్రవేశించేదని యాంటీజెన్ అంటాము. ఇప్పుడు ఈ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో కొన్ని చర్యలు జరుగుతాయి. ముఖ్యంగా బ్లడ్ అనేది ఇంపార్టెంట్. మన శరీరంలో బ్లడ్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్లడ్ చూడండి, మన బ్లడ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 55% బ్లడ్లో 55% ప్లాస్మా, దాదాపు 45%
ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ఎట్సెట్రా రిమైనింగ్ ప్రోటీన్స్ కానీ ఉంటాయి. అండ్ మొత్తం 100%. బ్లడ్ 100% అనుకుంటే ఇందులో 55% ప్లాస్మానే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి, బ్లడ్కి రెడ్ కలర్ ఇచ్చేది ఏంటి? హిమోగ్లోబిన్ అనే కారకం ద్వారా బ్లడ్కి రెడ్ కలర్ ఉంటుంది. అసలు బ్లడ్ యొక్క డ్యూటీ ఏంటి? మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ సాయంతో మన శరీరంలోకి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది ప్రతి శరీర భాగానికి కూడా. అలా ఈ ప్లాస్మా ఏది? మన బ్లడ్లో అగ్రభాగం ప్లాస్మానే ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ ప్లాస్మా ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ప్లాస్మానే మన శరీరంలోకి ఎక్కిస్తారు, సింపుల్ చెప్పాలంటే. సో దీన్ని ఇప్పుడు మనం నేర్చుకునే ముందట ఏం చేస్తున్నానంటే, మన శరీరంలోకి బయటి ప్రదేశం నుండి ఒక యాంటీజెన్ ప్రవేశించిన తర్వాత ఈ మన బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ లోపల ఉండే యాంటీబాడీస్, సింపుల్గా చెప్పాలంటే బయటి నుండి ప్రవేశించిన యాంటీజెన్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొంత కాలం పాటు దాని యొక్క రియాక్షన్స్ చేస్తుంది. మన శరీరంలో అది డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యేసేసి మెల్లిమెల్లిగా మన శరీరంలో లక్షణాలు, వ్యాధి లక్షణాలు అది ఏం చేద్దాం అనుకుంటుందో అది చేసేస్తుంది. అలా ఒక వ్యాధిని కారకం చేస్తుంది. అలా శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు బయటికి కనబడే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. సో ఈ లోపల యాంటీజెన్కి, అంటే బయట నుండి ప్రవేశించింది కదా వ్యాధి కారకము, మన శరీరం లోపల బ్లడ్ లోపల ఉండే యాంటీబాడీకి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. సింపుల్ చెప్పాలంటే మన శరీరం లోపల యాంటీబాడీస్ ఉంటాయి రక్తం లోపల. అలా బయటి నుండి వచ్చిన ఏవైతే ఉంటాయో యాంటీజెన్స్, వాటితో మన యాంటీబాడీస్ పోరాటం చేస్తాయి. ఈ యాంటీబాడీ పోరాటంలో యాంటీబాడీ గెలిచిందనుకోండి వ్యాధి నయమవుతుంది. యాంటీజెనే గెలిచిందనుకోండి ఆ పేషెంట్ చనిపోవచ్చు కూడా సింపుల్గా. అంటే వ్యాధి ఇంకా పెరుగుతుంది అన్నట్టు సింపుల్గా. సో ఈ రకంగా యాంటీజెన్ అంటే బయట నుండి ప్రవేశించేది, దానికి అడ్డుకట్ట వేయడానికి, దాన్ని ఢీకొనడానికి మన శరీరం ఉత్పత్తి చేసేది యాంటీబాడీస్. సో ఈ రకంగా ఇప్పుడు చూడండి, కరోనా విషయానికి వస్తే అందరికీ కరోనా, కొంతమంది మన భారతదేశంలో ఎలా ఉందంట అంటే చాలా రకరకాల సర్వేలు ఏం చెప్తున్నాయంటే నిర్ధారించిన ఒక కేసుకి నిర్ధారించబడని 60 కేసులు ఉన్నాయంట. చాలా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు చాలా అల్ప సంఖ్యలో ఉన్నాయి. సింపుల్ చెప్పాలంటే మనకు నిర్ధారణ కానివే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇలా అంటే కొంతమంది లక్షణాలు కనబడి తుమ్ము కానివ్వండి, దగ్గు కానివ్వండి, అలాంటి పరిస్థితుల్లో వెళ్తారు, టెస్ట్ చేయించుకుంటారు, పాజిటివ్ వస్తే ఐసోలేషన్ వార్డులో ఉంటారు. కానీ కొంతమందికి శరీరంలోకి సార్స్-CoV-2 మనకు కరోనా వైరస్ ప్రవేశించినా కూడా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. అలా వచ్చి ప్రవేశించి వ్యాధి లక్షణాలు కనబడకుండా వ్యాధి నుండి నయమైన వారు కూడా ఉన్నారు. ఎందుకు అంటే మన శరీరంలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వ్యక్తికి రోగనిరోధక శక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి, రోగాన్ని నిరోధించే శక్తి. సింపుల్ చెప్పాలంటే దీన్ని ఏమంటామంటే ఇమ్యూనిటీ అంటాము. ఇమ్యూనిటీ చూడండి, కొంతమందికి బయటికి వెళ్ళారనుకోండి, డస్ట్ ప్రాంతాల్లోకి వెళ్ళిందనుకోండి, డస్ట్ అలర్జీ అంటారు. డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్గా తుమ్ములు వస్తాయి. కొంతమందికి ఎంతటి డస్ట్లో ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితులు కనబడవు. ఇప్పుడు వైరస్ కూడా అంతే, ఏదైనా యాంటీజెన్ కూడా అంతే. కొంతమందికి ఎవరికైనా ఈజీగా సులభంగా జ్వరం వస్తుంది, కొంతమంది జ్వరం వచ్చినా కూడా ఈజీగా దులిపేస్తారు. సో అలా ఒక్కొక్కరి రోగనిరోధక శక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద హార్డ్ ఇమ్యూనిటీ. ఎగ్జాంపుల్, కొంతమంది చిన్నతనం నుండే రకరకాల రోగనిరోధక శక్తి పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, పౌష్టికాహారం తినడం కానివ్వండి, అందుకే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు తీసుకోండి అని ఇటీవల ప్రభుత్వాలు ప్రతిసారి చెప్తున్నాయి. సో ఇలా రోగనిరోధక శక్తి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉందనుకోండి, ఈజీగా ఏ వ్యాధికి కూడా ఎఫెక్ట్ అవ్వడు, అయినా కూడా తొందరనే కోలుకుంటాడు. అందుకే చూడండి, 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి రోగాన్ని తట్టుకునే శక్తి ఉండదు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే సార్స్-CoV-2 వైరస్ అటాక్ చేస్తుందని కోవిడ్ బారిన ఈజీగా పడతారు, పడితే అంత సులభంగా బయటికి రారని చెప్పేసి వాళ్ళని కాపాడుకోవాలని చెప్తారు. సో ఇప్పుడు లింక్ చేస్తాను. మన శరీరంలోకి ప్రవేశించింది ఏదైతే యాంటీజెన్ ఉందో, ఒకసారి ప్రవేశించిన తర్వాత మన శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీస్కి యాంటీజెన్కి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం వస్తుంది, ఆ రెండింటి మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది. అలాంటి సమయంలోనే యాంటీబాడీస్ విజయం సాధిస్తాయి అనుకోండి, ఆటోమేటిక్గా వ్యాధి నయమవుతుంది. సో ఒకవేళ యాంటీబాడీస్ పైన యాంటీజెన్స్ విజయం సాధిస్తే ఆటోమేటిక్గా వ్యాధి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, చివరికి మనిషి చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే చూడండి,
ఇప్పుడు మనకి యాంటీబాడీస్ సింపుల్ చెప్పాలంటే మనకి ప్లాస్మా థెరపీ చేయాలంటే ఎవరు కావాలి? కోవిడ్ బారిన పడ్డవారు కావాలి. అందులోనూ కోవిడ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సింపుల్గా తన రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ బయట నుండి వచ్చిన వైరస్ మన శరీరంలో ప్రవేశించిన దాని ప్రభావం అంతా తగ్గిపోయిన తర్వాత మన శరీరంలో యాంటీబాడీస్ విజయం సాధించినాయి కదా. ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో రక్తం లోపల ఉండే ప్లాస్మా లోపల ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ వాటి లోపల ఒక మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపుల్గా ఇప్పుడు యాంటీజెన్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఎక్స్ అనే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారి మన శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఏదైతే ఉంటుందో దాని లక్షణాలను చూపిస్తుంది. మన శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ దీన్ని గుర్తుపెట్టుకుంటాయి. పలానా ఎక్స్ అనే యాంటీజెన్ వచ్చింది, అప్పుడు మా మధ్యలో ఒక యుద్ధ వాతావరణం వచ్చింది, దానికి నాకు ఘర్షణ ఏర్పడింది, నేను దీన్ని జయించాను. అప్పుడు ఏదైతే వ్యూహం నేను అమలు చేశానో దీనిపైన ఏ రకంగా అయితే దాన్ని ఓడించానో అదే నేను ఈరోజు మెమరీగా సేవ్ చేసుకుంటాను. సింపుల్గా యాంటీబాడీ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం సేమ్ అదే యాంటీజెన్ వచ్చిందనుకోండి, ఈసారి ఇప్పుడు ఏదైతే ప్రయోగం చేశానో అదే చేస్తుంది. అందుకే మొదటిసారి వచ్చిందనుకంటే రెండోసారి వస్తే ఆటోమేటిక్గా సింపుల్గా దానిపైన గెలిచేస్తుంది యాంటీబాడీ. సో ఇలా ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది బిల్డప్ అవుతుంది. ఈరోజు నాకు కరోనా వైరస్ బారిన పడితే నా శరీరం అనేది యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తే, నా ప్లాస్మా నా బ్లడ్ అనేది ఉత్పత్తి చేస్తే ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ పైన ఎలా గెలిచాయి, ఏ రకంగా దానిపైన ప్రయోగించాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటుంది. అలా ఇమ్యూనలాజికల్ మెమరీ ఏదైతే ఉంటుందో రెండవసారి సేమ్ అదే వైరస్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు అవలంబించింది ఈసారి అవలంబిస్తుంది. ఆటోమేటిక్గా నాకు కొన్ని సందర్భాల్లో లక్షణాలు బయటగా పడకుండానే నయమైపోతుంది. సో ఈ రకంగా యాంటీజెన్ యాంటీబాడీ అనేది ఇంపార్టెంట్. యాంటీజెన్ అంటే బయట నుండి వచ్చేది, యాంటీబాడీ అనేది మన శరీరం ఉత్పత్తి చేసేది. ఇప్పుడు మనకి ప్లాస్మా ఏదైతే ఉంటుందో ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీ సింపుల్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాము. ఇమ్యూనోగ్లోబులిన్స్ రకరకాలుగా ఉంటాయి, GAMDE. కానీ G అనే ఇమ్యూనోగ్లోబులిన్ ఇంపార్టెంట్, బట్ ఇదంతా డెప్త్గా అవసరం లేదు మనకు. మన శరీరంలో ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు నా శరీరంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత కరోనా బారిన పడ్డ తర్వాత నా శరీరంలో యాంటీబాడీస్ లోపల ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈరోజు నేను కోరుకున్నాను కదా, ఆటోమేటిక్గా నాకు వ్యాధి అంతా నయమైంది కాబట్టి నెక్స్ట్ టైం ఎవరికైనా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తి కానివ్వండి, ఇక చావు బ్రతుకులు ఉన్న వ్యక్తికి ఇక్కడ యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదు, యాంటీబాడీస్ పనిచేయట్లేనప్పుడు ఏం చేస్తారో నా యొక్క యాంటీబాడీస్, నాకు ఆల్రెడీ వ్యాధి తగ్గింది కదా, ఈ వ్యాధి తగ్గినా కూడా నా లోపల ఉండే యాంటీబాడీస్లో మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ యాంటీబాడీస్ని ఈ వ్యక్తికి ఇస్తారు సింపుల్గా. మరి ఎలా ఇవ్వాలి? డైరెక్ట్ యాంటీబాడీస్ దొరకవు కదా, ప్లాస్మాని ఇస్తారు. సో ఈ ప్లాస్మా ఎక్కించడం ద్వారా బ్లడ్ నుండి ప్లాస్మాని ఐసోలేట్ చేసి ఈ వ్యక్తికి ఇస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి లోపల ప్లాస్మా ఏదైతే పోతుందో అందులో యాంటీబాడీస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తే డైరెక్ట్గా యాంటీజెన్ పైన పోరాడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి యాంటీబాడీస్ ఈ వ్యక్తికి ఇవ్వడం. అలా ఇవ్వాలంటే మార్గం ఏంటి? ప్లాస్మాని ఎక్కించడం. సో ఈ రకంగా ప్లాస్మా థెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుందని చాలా మంది చెప్పారు. కాకపోతే ఏంటంటే కొంతమంది పైన పని చేసింది, కొంతమందికి ప్లాస్మా థెరపీ ఇచ్చినా కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్నా కూడా క్లినికల్ ట్రయల్స్ అనేది ఇంపార్టెంట్. క్లినికల్ ట్రయల్స్ అంటే నేరుగా ఎవరిపైనా కూడా ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఒక డ్రగ్ అయినా, ఒక మెడిసిన్ అయినా, ఒక వ్యాక్సిన్ అయినా దానికి సంబంధించి ఎలా పరీక్ష ఎలా చేస్తుంది, ఏ రకంగా దాని పని ఉంటుందని చెప్పేసి కొన్ని పరీక్షలు చేయాలి. ముందుగా క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే నేరుగా వ్యక్తికి మనుషులకు ఇచ్చే ముందట కొన్ని జంతువులు పని చేస్తారు. సో ఇది క్లినికల్ ట్రయల్స్. సో ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ అంటే ఏంటో చూద్దాం. వ్యాక్సిన్ అంటాము చూడండి. ఇప్పుడు మనకు ఒక్కొక్క యాంటీజన్ ఒక్కొక్క వ్యాధి కారకం కదా. ఇందులో కరోనా వ్యాధి కారకం ఒక యాంటీజన్, ఎయిడ్స్ HIV ఒక రకము, లేదంటే ఇంకొకటి స్వైన్ ఫ్లూ కానివ్వండి. అలా ఒక్కొక్క వ్యాధిని కలగజేసే యాంటీజన్కి ఒక్కొక్క స్వరూపం ఉంటుంది. అలా ఒక వ్యక్తి లోపలికి ఏ యాంటీజన్ ప్రవేశిస్తే యాంటీజన్ని ఓడించడానికి ఒక్కో రకమైన యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి సింపుల్గా. సో అలా COVID-19 సంబంధించి COVID-19 బారిన పడి కోలుకున్న వారినే యాంటీబాడీస్ ఇస్తాం. అందుకే సో కోవిడ్ బారిన పడ్డ వాళ్ళకి ఎవరికైతే ఉంటాయో ఇలా యాంటీబాడీస్ ఉంటే వాళ్ళు దీనిపైన ప్రయోగించవచ్చు సింపుల్గా. సో ఈ రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటంటే మీరు చూడండి, చిన్నతనంలో అందరం కూడా పోలియో వేసుకుంటాం. మన భారతదేశం పోలియో ఫ్రీ దేశంగా అవతరించింది. సో పోలియో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి లోపలికి పోలియో కారకమైన వైరస్ ఏదైతే ఉంటుందో వస్తే మన శరీరంలోకి పోతే
మన శరీరంకి సంబంధించి అదుడితనం కానివ్వండి, కాళ్ళు కానీ చేతులు కానీ వంకర అవుతాయి. సో అందుకోసం ఏం చేస్తారు, ప్రికాషన్గా చిన్నతనంలోనే 2 చుక్కలు డ్రాప్స్ వేస్తారు. ఆ డ్రాప్స్లో ఉండేది ఏంటంటే పోలియో వ్యాధికి కారణమయ్యే వైరసే నా శరీరంలోకి ప్రవేశిస్తాను. అంటే మనకు పోలియో రావాలి కదా, ఈ డౌట్ వస్తుంది. నాకు పోలియో చుక్కలు ఏవైతే వేస్తానో అందులో పోలియో వ్యాధికి కారణమైన వైరస్ని వేస్తాం సింపుల్గా. కానీ ఎందుకు నాకు పోలియో రాదంటే ఈ వైరస్ ఏదైతే ఉందో దాన్ని వీకెండ్ చేద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే దాన్ని మ్యాక్సిమం దానికి శక్తిహీనంగా చేస్తాం, శక్తి లేకుండా చేస్తాం. ఆటోమేటిక్గా ఏం చేస్తారో ఆ వైరస్ని కొట్టడం కానివ్వండి, టెంపరేచర్కి ఎక్స్పోజ్ చేయడం కానివ్వండి, అలా కొన ఊపిరితో ఉండే యాంటీజెన్, సింపుల్గా చెప్పాలి కొన ఊపిరితో ఉండే వైరస్ని నా శరీరంలోకి ప్రవేశిస్తాను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫస్ట్ టైం కొన ఊపిరితో ఉన్న యాంటీజెన్ పోలియో వైరస్ నా శరీరంలోకి ప్రవేశించినప్పుడు నా శరీరము ఇందులో యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తాయి. ఆటోమేటిక్గా ఏంటి దీన్ని జయిస్తాయి. సెకండ్ టైం హెల్దీగా ఉండే పోలియో వైరస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది నెక్స్ట్ టైము అప్పుడు ఏదైతే ప్రయోగించామో అదే చేస్తాము అంటారు. సింపుల్గా చూడండి, అందుకే పోలియో వైరస్ వేసినప్పుడు, పోలియో వ్యాక్సిన్ వేసినప్పుడు జ్వరం ఉన్నప్పుడు కానీ అలాంటి పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులు వేస్తారు. సో ఇలా పోలియో వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్నే వీకెండ్ చేసేసి మనకు పోలియో వ్యాధి రాకుండా పోలియో చుక్కల రూపంలో వేస్తాం. ఇప్పుడు కూడా కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ అనేది మన భారతదేశానికి సంబంధించి భారత్ బయోటెక్ కంపెనీ, ఇది హైదరాబాద్ బేస్గా పనిచేస్తుంది. భారత్ బయోటెక్ మరియు ఐసీఎంఆర్ ప్రోత్సాహం, ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, మరియు దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఇప్పుడు మనకు వైరస్ కావాలి కదా, వ్యాక్సిన్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే ఆ వ్యాక్సిన్ వేస్తే మనకి ఫ్యూచర్లో ఇక వ్యాధి రాదన్నట్టు. సో సింపుల్ గుర్తుంచుకోండి, ఇక్కడ వ్యాక్సిన్ అంటే ఏంటి, మందులు అంటే ఏంటో గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ పైన ఎందుకు ఇంత ప్రయోగాలు జరుగుతున్నాయి అంటే ఒక వ్యాక్సిన్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఆ వ్యాక్సిన్ ఇక ఫ్యూచర్లో ఆ వ్యాధి రాకుండా చేస్తుంది అన్నట్టు, సింపుల్గా పోలియో లాంటిది. మరి ఇప్పుడు కరోనాకి సంబంధించి ఈ వ్యాక్సిన్ ప్రవేశించాలంటే దాని నమూనా కావాలి. అందుకోసం అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆ నమూనా ఇచ్చింది. దాని ఆధారంగా ఇప్పుడు మనకు వ్యాక్సిన్ అనేది తయారు చేస్తుంది. ఆ వ్యాక్సిన్ ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా యాంటీజెన్, వీక్ యాంటీజెన్ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మన శరీరం నుండి బలమైన యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ టైం ఏమైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినా కూడా వ్యాధి లక్షణాలు కనబడకుండా నయమైపోతుంది. సో ఈ రకంగా వ్యాక్సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్ పైన ప్రయోగాలు చేస్తుంది, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ వైరస్ని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేరుగా మన శరీరంలోకి ప్రవేశించకూడదు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో లండన్లోని కింగ్ మెడికల్ కాలేజ్ ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. కరోనా వ్యాధి బారిన పడి కోలుకున్న వాళ్ళు, కన్వాలసెంట్ ఎవరైతే ఉంటారో వారి లోపల యాంటీబాడీ ఏదైతే ఉందో ఆ యాంటీబాడీస్ డెవలప్ అయినాయి, అవి కూడా అంతరించిపోతున్నాయి, వాటి సంఖ్య కూడా తగ్గిపోతున్నాయి. అంటే మీనింగ్ ఏంటి, ఆటోమేటిక్గా యాంటీబాడీ సంఖ్య తగ్గిపోతే నెక్స్ట్ టైం మళ్ళీ యాంటీజెన్ మన శరీరంలోకి ప్రవేశిస్తే మళ్ళీ వ్యాధి వస్తుంది అన్నట్టే. సో సింపుల్ ఇది కూడా ఫ్లూ లాంటి లక్షణాలే ఉంటాయి అని లండన్లోని కింగ్ మెడికల్ కాలేజ్ ఒక నివేదిక చెప్పింది. ఒకవేళ ఇదే కరెక్ట్ అయిందనుకోండి, దానిపైన వ్యాక్సిన్ కూడా పనిచేయదు సింపుల్ చెప్పాలంటే. ఎందుకంటే వ్యాక్సిన్ వేసేదే మన బాడీ శరీరం లోపల యాంటీబాడీస్ ఉత్పత్తి చేయాలని. అలాంటి యాంటీబాడీస్ సంఖ్యనే మన శరీరంలోకి తగ్గిపోయి అవుతుంది అనుకోండి, నెక్స్ట్ టైం యాంటీజెన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వ్యాధి లక్షణాలు కనబడతాయి. సో అదొకటి షాకింగ్ న్యూస్ అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నా కరోనాకి సంబంధించి కొన్ని వార్తలు ఉన్నాయి. అదేంటంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ చూడండి, ఒక ట్యాబ్లెట్ ఉంది లేదా ఒక సిరప్ ఉంది. ఎగ్జాంపుల్ ఇది జ్వరానికి వేసే ట్యాబ్లెట్ అనుకోండి. జ్వరానికి వేసే ట్యాబ్లెట్ ఏమంటాము, యాంటీపైరెటిక్. పైరో మీన్స్ టెంపరేచర్, హై టెంపరేచర్. యాంటీ అంటే యాంటీ టు ద పైరో, హై టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించేది. యాంటీపైరెటిక్ అనే డ్రగ్ దేనికి ఇస్తారంటే జ్వరం వచ్చినప్పుడు ఇస్తారు. ఎగ్జాంపుల్ మన దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్ ఏం చేస్తారు, మనం వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు పారాసిటమాల్ అనేది యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. దాని మీదనే రకరకాల బ్రాండ్ నేమ్స్ ఉంటాయి చూడండి, క్రోసిన్ అని, డోలో అని, రకరకాల పేర్లు ఉంటాయి. ఎందుకంటే అందులో వాడే డ్రగ్ మాత్రం పారాసిటమాలే, కానీ చేసే ప్రాసెస్ కానివ్వండి, ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క రకమైన ప్రాసెస్ చేస్తుంది. అలా చేసే ప్రాసెసే కానివ్వండి లేదా ఇచ్చే మెడికేషన్ రూట్ కానివ్వండి, కొన్ని టాబ్లెట్సే చేయొచ్చు, కొంతమంది ఇంజెక్షన్సే చేయొచ్చు. దాని ద్వారా ఆ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ మాత్రం అన్ని కంపెనీ, ఏ కంపెనీ దగ్గు మందులు కానీ ఏ కంపెనీ జ్వరం మందులు తయారు చేసినా కూడా అందులో పారాసిటమాలే ఉంటుంది. కానీ అందులో వాడే ఎక్స్ట్రా అడిటివ్స్ ఉంటాయి కదా,
అవి మాత్రం ఒక కంపెనీ నుండి మారుతూ ఉంటాయి. కొన్ని సస్టైన్ రిలీజ్ ఎక్కువ కాలం పనిచేసి ఉంటాయి, కొన్ని వెంటనే ఇమీడియట్గా రియాక్షన్ చూపించేవి ఉంటాయి. సో అలా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా భారతదేశంలో కోవిడ్కి సంబంధించి కొన్ని మందులు ప్రయోగ దశలో ఉన్నాయి. మందులు అంటున్నాం, వ్యాక్సిన్ కాదు. మందు అంటే ఎప్పుడు ఇస్తాము? వ్యాధి బారిన పడ్డ తర్వాత దాని నుండి ఉపశమనం కలిగించడానికి మందులు ఇస్తాం. మనకు దగ్గైనా సర్వైనా కూడా టాబ్లెట్స్ వేసుకుంటాం. అలా వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకుండా ఇచ్చేది. సో ఈ రకంగా వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకుండా ఇచ్చేది, మందులు ఏవైతే ఉంటాయో మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో వ్యాధి బారిన పడ్డ తర్వాత రిలాక్సేషన్ కోసం ఇస్తారు. ఫస్ట్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, అంతకుముందు మలేరియాకి వాడేవారు, దీన్ని యాంటీ మలేరియా డ్రగ్ అంటారు. సో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ప్రొఫైలాక్టిక్ మెడిసిన్గా వార్తల్లో ఉంది. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ఎవరైతే సెన్సిటివ్ పీపుల్ ఉంటారో, సింపుల్గా కరోనా బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కరోనా బారిన పడ్డ పేషెంట్స్ వాళ్ళని ట్రీట్ చేయడానికి డాక్టర్స్ ఉంటారు కదా, అలా పేషెంట్స్తో దగ్గరికి వెళ్ళే వాళ్ళు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ, ఎగ్జాంపుల్ లాక్డౌన్ కాలంలో పోలీసులు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పనిచేసే సిబ్బంది కానీ, కరోనా పేషెంట్స్ ఉన్న ఏరియాలో పనిచేసే వాళ్ళు ముందు జాగ్రత్తగా వ్యాధి రాకుండా వేసుకోవడానికి ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటారు. అలా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వార్తగా ఉంది. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు కరోనాకు సంబంధించిన వేసుకుంటే మెడిసిన్స్ అన్ని కూడా అవి జస్ట్ సిమ్టమాటిక్ మెడిసిన్స్ మాత్రమే. సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ని తగ్గించడానికి మాత్రమే మెడిసిన్స్. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే ఇప్పటి వరకు కరోనా ఒక వ్యక్తికి సోకి నయమైన తర్వాత రెండవసారి రాదు అని నమ్ముతున్నారు కానీ ఒక అపోహని. ఎందుకంటే దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన WHO కానీ ICMR కానీ చేయలేదు. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ అంశం, ఈరోజు ఇంకొక డ్రగ్ అమల్లో ఉంది, అదేంటంటే ఫావిపిరావిర్. ఫావిపిరావిర్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. అంటే ఈ డ్రగ్ని ఆధారంగా చేసుకొని ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ చేసేస్తారు అన్నట్టు. అలా ఈరోజు ఫావిపిరావిర్ ఆధారంగా చేస్తున్న ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ గ్లెన్మార్క్. ఇది ఏం చేస్తుంది? టాబ్లెట్లను తయారు చేస్తుంది. ఏం పేరుతో? ఫ్యాబిఫ్లూ పేరుతో ప్రయోగాలు చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే 100% సక్సెస్ అని కాదు, క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉంది. దీనికి సంబంధించి ఏ డ్రగ్ కూడా మనుషులపైన ప్రయోగించాలంటే DCGA క్లినికల్ ట్రయల్స్ కానీ ఎలాంటి ప్రయోగం చేయాలన్నా కూడా DCGA నుండి పర్మిషన్స్ రావాలి. DCGA అంటే డ్రగ్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా, మందులకు సంబంధించి అత్యుత్తమ సంస్థ. ఈ సంస్థ నుండి వచ్చిన అనుమతి ద్వారానే ఏ మందులపైన పరిశోధన చేయొచ్చు. దాంతోపాటు CDSCO సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, CDSCO, ICMR ఇవన్నీ కూడా మందులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఫావిపిరావిర్ ఆధారంగా గ్లెన్మార్క్ కంపెనీ టాబ్లెట్లను తయారు చేస్తుంది, ఫ్యాబిఫ్లూ. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు రెమ్డెసివిర్ అనేది వార్తలో ఉంది. రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని APIని అమెరికా ఆధారిత గిలిడ్ సంస్థ తయారు చేస్తుంది, గిలిడ్. సో ఈ రెమ్డెసివిర్ ఏంటంటే స్వల్పకాల లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యాధి బారిన పడ్డాను అనుకోండి, నేను వ్యాధి బారిన పడ్డ తర్వాత దగ్గులు కానీ వామిటింగ్స్ కానివ్వండి, తల తిప్పడం కానీ ఉంటుంది కదా, అలా ఎర్లీ స్టేజెస్లో ఇచ్చే డ్రగ్ ఇది. అలా ఎర్లీ స్టేజ్లో ఇస్తే పీక్కి పోదు అన్నట్టు, వ్యాధిక నయం అవుతుంది. అలాంటి రెమ్డెసివిర్ ఆధారంగా 2 ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఒకటి హెటిరో, 2 సిప్లా. హెటిరో, సిప్లా 2 కూడా ఇంజెక్షన్స్ తయారు చేస్తున్నాయి. హెటిరో తయారు చేస్తున్న ఇంజెక్షన్ రెమ్డెసివిర్ ఆధారంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా చేస్తుంది. దాని పేరేంటంటే కోవిఫర్. సిప్లా కంపెనీ సిప్రమి పేరుతో తయారు చేస్తుంది, సిప్రమి. ఇవి 2 కూడా ప్రయోగ దశలో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్. DCGA నుండి అనుమతులు పొందాయి, ICMR అన్ని సంస్థల నుండి, CDSCO నుండి అనుమతులు పొందాయి, క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రగ్ వార్తలు నిలుస్తుంది, అది డెక్సామెథాజోన్. డెక్సామెథాజోన్ అంటే పరిస్థితి చేయిజారిన సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి, కరోనా బారిన పడ్డ పేషెంట్ ఎర్లీ స్టేజెస్లో దగ్గుతాడు, తర్వాత తుమ్ములు, తర్వాత అండర్ స్టేజెస్కి వచ్చినప్పుడు లంగ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడతాడు. అందుకే శ్వాస తీసుకునే ఇబ్బంది పడే వ్యక్తికి కృత్రిమ శ్వాస అందించడానికి వెంటిలేటర్ పెడతాడు. అందుకే ఈరోజు వెంటిలేటర్ల సమస్య మనకు చూడండి, రెగ్యులర్గా వెంటిలేటర్ DRDO లాంటి ప్రముఖ సంస్థలు కూడా వెంటిలేటర్ని తయారు చేస్తున్నాయి. సో వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస ఇస్తారు. అందుకే కరోనా టైంలో వెంటిలేటర్లకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ వెంటిలేటర్ పెడితే శ్వాస లంగ్స్కి ఇబ్బంది లేకుండా శ్వాస అనేది ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక పరిస్థితి చేజారుతున్న సమయంలో డెక్సామెథాజోన్ పనిచేస్తుంది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా డ్రగ్స్, ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్ వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి.
ఖచ్చితంగా బీట్ రావచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ప్లాస్మా థెరపీకి సంబంధించి వ్యాధి బారిన పడి కోలుకున్న వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు మనం ప్లాస్మా థెరపీ చేయాలంటే అంత మొత్తంలో ప్లాస్మా లేదు. దానికి సంబంధించి ఇంకా టెక్నాలజీ కూడా వాడచ్చు. మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నాలజీ లేదంటే హైబ్రిడోమా టెక్నాలజీ, ఇవి వాడి కూడా ఎక్కువ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయొచ్చు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఏ డ్రగ్ కనిపెట్టినా, ఏ వ్యాక్సిన్ కనిపెట్టినా, ఏ ప్లాస్మా థెరపీ చేయాలన్నా కూడా ముందుగా క్లినికల్ ట్రయల్స్ అనేది ఇంపార్టెంట్. క్లినికల్ ట్రయల్స్ అంటే ముందుగా చిన్న చిన్న జంతువులపైన చేస్తారు, దానిపైన సత్ఫలితాలను ఇచ్చినప్పుడు వ్యక్తులపైన చేస్తారు. ఈ రకంగా ప్లాస్మా థెరపీ ప్రస్తుతం వార్తలు నిలిచిన మెడికేషన్స్ కానివ్వండి, మందులు కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి. సో ఒక ఎస్ఏ ప్లాస్మాకి సంబంధించిన ట్రీట్మెంట్, దానికి సంబంధించి ఏమన్నా అంశాల గురించి రాయమని ఎస్ఏలు అడిగితే ఇవన్నీ రాసేస్తే మనకు సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ప్రయోగ దశలోనే ఉన్నాయి. సో ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు ముందుగా వ్యాక్సిన్ తయారు చేస్తారో చూడాలి. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో రేపు ఇంకొక టాపిక్తో రేపు కలుద్దాము. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.